ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే ఎవరిని తిడతారు? అందరూ. ఎవరు మీ బ్లేమ్ ని స్వీకరించకపోతే పాపం ఒక మూగాడు ఒకడు ఉన్నాడు కదా, ఏం మాట్లాడినా వినిపించుకోకుండా మిమ్మల్ని తిట్టకుండా ఉన్నాడు కదా, పాపం ఆ బ్రహ్మదేవుని నా రాత ఎందుకు ఈ కళ్ళు లేని గుడ్డి బ్రహ్మ ఇట్లా రాసినారు అని తిడతారు. మీ రాత బ్రహ్మ రాశాడా, మీరు రాసుకున్నారా? బ్రహ్మ ఏమో తన పైనున్న మహావిష్ణువు ఏవైతే చెప్తాడో అది రాస్తారు. మహావిష్ణువు దగ్గరికి తిద్దామని వెళ్తే మహావిష్ణువు ఏమో నాకు తెలీదు, శివుడు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, నా గురువు ఇచ్చిన ఆజ్ఞని నేను పాటించాను అంటారు. వీళ్ళందరూ శివుడు దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు తెలుసా? శివుడు, నేను చెప్పానా ఈ కర్మ నీకు కావాలని నేను అడిగానా? జీవుడుగా నువ్వే నా దగ్గరికి వచ్చి నేను ఈ కర్మను తొలగించుకోవడానికి మానవ జన్మ తీసుకుంటున్నాను అని అడిగితే అప్పుడు తదాస్తు అని అన్నాను. అప్పుడు జీవుడిలో ఈ శివతత్వం లయమయ్యి స్థితిగా మహావిష్ణువు వచ్చి తన రాతను తనే రాసుకునే శక్తిని బ్రహ్మగా మీకు ఆయనే ఇచ్చారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎక్కడున్నారు? మీలోనే ఉన్నారు. మీరు దేవుణ్ణి తిట్టారంటే ఎవరిని తిట్టినట్లు? మిమ్మల్ని మీరు తిట్టుకొని ఆ కర్మని ఎక్కువ చేసుకున్నట్లు. దయచేసి ఏదన్నా కష్టం వచ్చినా, మీరు అనుకున్నది జరగకపోయినా భగవంతుని మాత్రం తిట్టకండి.